హలో అండి, నేను బీన్స్ కర్రీ ఇవాళ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: బీన్స్ శుభ్రంగా కడిగి ఇలా తరిగి పెట్టుకున్నాను, ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, నువ్వుల పొడి, టమాటా. తయారీ చేద్దాం. నూనె పోసుకోవాలండి. నూనె కాగిందండి. 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి వేసుకొని వేగాక వేగిందండి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ½ టీ స్పూన్ పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ½ టీ స్పూన్. ఇప్పుడు బీన్స్ వేసుకుందామండి. ఈ 3/4 కిలో బీన్స్ అండి. కూరలోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం కలుపుతూ ఉండాలండి. మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని తినండి. మీరు కూడా తినండి అమ్మా, బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది బీన్స్ తింటే. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుందామండి. వేసి బాగా కలపాలి. ఇప్పుడు టమాటా వేసుకోవాలండి. 2 టమాటాలు బాగా మగ్గాలండి. మూత తీసి చూద్దాం. ఇంకోసారి కలుపుకొని కారం వేసుకుందాం. కారం ఎవరికి ఎంత సరిపోద్దో అంత వేసుకోండి, ఎక్కువ తక్కువ కాకుండా. టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది. డైలీ నీస్ అవి తింటే, మటన్ చికెన్ అవి తింటే ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి కర్రీస్ తింటే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి అమ్మా, తినండి. చూడండి, ఇప్పుడు నువ్వుల పొడి వేస్తున్నాను. నువ్వుల పొడి వేసుకుంటే బలానికి బలం, చాలా మంచిది. ఎప్పుడైనా సరే నువ్వులు వేయించుకొని పొడి చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని ఏ కర్రీలోనైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ వేసేసుకుంటే, నూనె కొంచెం తక్కువగా వేసుకొని 1 స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుంది తింటే. 1 గ్లాసు నీళ్లు పోసుకుంటున్నానండి. ఇలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే
అంతే, అయిపోయిందండి కర్రీ. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. మీరు కూడా ఇలాగే చేయండి, కామెంట్ చేయండి కర్రీ ఎలాగుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి కర్రీ ఎంత బాగుందో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ.